నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కైలాన్. జనసేన పార్టీ కార్యకర్తలకు అలాగే మెగా అభిమానులకు ఒక భారీ బిగ్ గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరు మెగా బ్రదర్ నాగబాబు గారు. నాగబాబు గారు జనసేన పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అడుగులో అడుగు వేస్తూ ఆయన చేస్తున్న ప్రతి పోరాటానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు మెగా బ్రదర్ నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ పై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా గానీ వెంటనే తనదైన రీతిలో కౌంటర్ అటాక్ మొదలు పెడుతూ జనసేన ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కానీ తను ముందుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంటాడు. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో మెగా బ్రదర్ నాగబాబు గారు ఎప్పుడు ముందే ఉంటాడని చెప్పవచ్చు. అయితే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు ఏ పదవి ఇస్తారనేది ఒక సస్పెన్స్ గా మారిపోయింది. అయితే గతంలో నాగబాబు పార్లమెంటుకు పోటీ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికీ కూటమి పొత్తులో భాగంగా నాగబాబు గారు పోటీ చేయలేదు. అయితే ప్రభుత్వంలో మాత్రం నాగబాబు గారికి ఒక గొప్ప బాధ్యతలు కూటమి నాయకత్వం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది. 3 సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకున్నట్లు తెలుస్తుంది. 3 సీట్లను 3 పార్టీలు సమానంగా పంచుకుంటాయా లేక బలబలాల ప్రకారం ముందుకు వెళ్తారా అనే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. 3 స్థానాల్లో ఒకటి జనసేన పార్టీకి దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా రెండిట్లో 2 టీడీపీనే తీసుకుంటుందా లేక బీజేపీ నేతల్లో ఒకరికి అవకాశం ఇస్తుందా అనేది ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. పదవి ఆశిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, గల్లా జయదేవ్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జనసేన నుంచి నాగబాబుకు ఆల్మోస్ట్ పదవి ఫైనల్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2-4 ఏళ్ళు 1-2 ఏళ్ల పదవీ కాలం మాత్రమే ఉండడం గమనార్హం.